ఆటో కార్మికుల జీవనోపాధిని కాపాడాలని నల్గొండ ఆటో యూనియన్ జేఏసీ నాయకులు కోరారు. బైక్ టాక్సీ యాప్లను నిషేధించాలని కోరారు. నల్గొండ ఆటో యూనియన్ జేఏసీ నాయకులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తమ ఫిర్యాదును అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో సుమారు 5,000 మంది ఆటో కార్మికులు కేవలం ఆటోలను నడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆటో కార్మికుల రోజువారీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని తెలిపారు. అంతేకాకుండా అనధికార యాప్ వల్ల రవాణా రంగం తీవ్రంగా నష్టపోతుందని, ఇవి ఆటో కార్మికుల పొట్ట కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి అనధికారికంగా నడుస్తున్న యాప్లను తక్షణమే నిషేధించాలని, సవరించిన కనీస ఆటో ఛార్జీని 30 రూపాయలకి పెంచాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కలగోని యాదగిరి గౌడ్, సలాం, హనుమంతు నాయక్, రాము, లింగంరాజు, యాదయ్య, బాబా, వెంకన్న తదితరులు ఉన్నారు. నల్గొండ పట్టణం తరఫున అన్ని యూనియన్లు, అన్ని పార్టీల యూనియన్లు కలిసి మేము జేఏసీగా ఏర్పడి జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కారణం ఏమిటంటే, విషయం ఏమనగా నల్గొండ పట్టణంలో ఓల్గా సంస్థలు, రాపిడో సంస్థలు ఇలాంటివి వచ్చి మా కడుపున కొట్టడం జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి మరియు వేరే వివిధ మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి మాకు నల్గొండ పట్టణంలో నుంచి ఓల్గా ర్యాపిడ్లను తరిమివేయాలని, డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఏదైనా ఉపాధి కోసం మేము ఒక 10 రూపాయలు పెంచుకోవాలనుకున్నా సరే మాకు ఓల్గా ర్యాపిడో సంస్థలు అడ్డం వస్తున్నాయి. కాబట్టి మేము తీవ్రంగా ఖండించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నల్గొండ పట్టణంలోని ఆటో డ్రైవర్స్ నల్గొండ పట్టణంలో నడుస్తున్న 5,000 ఆటోలు రోజు రన్నింగ్ అవడం జరుగుతున్నది. దానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ విపరీతంగా డీజిల్ రేట్లు పెంచడం, పెట్రోల్ రేట్లు పెంచడం, అవసరం ఉన్న స్పాట్ రేట్ పెంచడం వల్ల ఈరోజు ఆటో డ్రైవరు జీవనోపాధి అతలాకుతలం అయిపోతున్నది. ఆటో డ్రైవర్ దాన్ని బట్టి కార్పొరేటివ్ సంస్థలు వచ్చి రాపిడో ఒకటి, ఓలా ఒకటి ఇవి విపరీతంగా ఆటో డ్రైవర్ల మీద ప్రభావం చూపడం వల్ల ఆటో డ్రైవరు కనీసం తన భార్య పిల్లలు పోషించుకున్న స్థితిలో దిగజారిపోవడం జరిగింది. మీ ఈరోజు కలెక్టర్ గారికి విన్నపం చేసింది ఏమనగా, నల్గొండలోని 5,000 ఆటోలు రోజు జీవనోపాధి భార్య పిల్లలు వర్తించుకోవాలని ఆటోలు నడుపుతుంటే ఈ రాపిడ్ అనే ఒక మమ్మారి, మాకు రాపిడ్ అనేది ఉండకూడదు. ఈ రాపిడ్ వల్ల ఈ కనీసం 30 రూపాయలు, 20 రూపాయలు రాపిడ్ వల్ల ఉంటే మాకు వచ్చేది 50-60 రూపాయలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అందుకే ఈ తక్షణమే కలెక్టర్ గారు మా ఆటో యూనియన్ ద్వారా తెలియజేయడం ఏమనగా, ఈ రాపిడో ఓలా అనేది తక్షణమే నల్గొండ నుంచి తీసేయాలి, దీన్ని తరిమి కొట్టాలని కలెక్టర్ గారికి వినపత్రం వేయడం. నెక్స్ట్ టైం మళ్ళీ మంత్రి గారికి ఇస్తాం, మళ్ళీ తర్వాత ధర్నా కార్యక్రమాలు పెట్టుకుంటాం. మా డిమాండ్లు నెరవేరిన దాకా కూడా ఈ పోరాటం ఆపే సమస్య లేదు. फ्री बस के लिए हमारा पूरा पेट मार रहे हैं. कोई ऑटो ले चल रहा, रैपिडो वाले आके हम अड्डे पे बैठ के रह रहे हैं. बैठ के रहे तो भी हमारे सामने आके हम ऑटो होना क्या बोले तो कोई भी लोग को बोल के हम रैपिडो बुक करें. रैपिडो आ रहा, रैपिडो में हम जाते बोले तो हम खड़े का वहाँ देखना पड़ रहा हमारे को. इसलिए हमारे को जितना जल्दी हो सका तो उतना जल्दी रैपिडो ओला निकालने की कोशिश करो.